గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీరందరూ లెసన్ బాగా రీడ్ చేశారనుకుంటున్నాను. చేశారా? ఫిఫ్త్ లెసన్ చెప్పాను కదా. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మేరా ఘర్. అవునా? ఈ లెసన్ రీడ్ చేయమని మీకు నిన్న హోంవర్క్ ఇచ్చాను. అందరూ లెసన్ చదివారా? ఈ లెసన్లోంచి నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, అడిగి ఒక 1 minute అలా ఆగుతాను. మీరేం చేయాలంటే ఈ లోపల మీరు దాని ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. ఒక పక్కన ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి. మీకు ఒక 2 minutes నేను టైం ఇస్తాను. పక్కనే మీరు రఫ్ నోట్స్ పెన్స్లో రెడీగా పెట్టుకొని నేను క్వశ్చన్ అడగగానే మీరు ఆ నెంబర్ వేసుకుని ఆన్సర్ రాయండి. ఓకేనా? ఆన్సర్ రాసేసిన తర్వాత మొత్తం అన్ని క్వశ్చన్స్ అయిపోయాక అప్పుడు మీరు అది ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. हम सोने के लिए किस कमरे का उपयोग करते हैं? फर्स्ट 1 ऐसे आंसर राయండి. ఏం రాస్తారు? కనిపిస్తుందా? రఫ్ నోట్స్లో ఫస్ట్ ఇలా ఒక ఫ్రెష్ పేజ్ తీసుకోండి. ఫ్రెష్ పేజ్లో పైన 5 అనేసి మేరాగారని హెడ్డింగ్ పెట్టి అక్కడ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ క్వశ్చన్ అడిగాను కదా, ఫస్ట్ క్వశ్చన్ అడిగా 1 వేసి దాని దగ్గర ఆన్సర్ రాసేయండి. మీరు క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు, నేను ఓరల్గా అడుగుతాను, మీరు అక్కడ ఆన్సర్ రాయండి. 1 వేసి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు ఇక్కడ రాయాలి. ఓకే? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. हम सोने के लिए किस कमरे का उपयोग करते हैं? सोने के लिए, सोना అంటే టు స్లీప్, పడుకోవడం. మనం పడుకోవడం కోసం ఏ రూమ్ని యూజ్ చేస్తాం, ఆ రూమ్ ఏ రూమ్ని యూజ్ చేస్తామో అది రాయండి. అక్కడ హిందీలో రాయాలి, ఇంగ్లీష్లో కాదు, హిందీలో రాయాలి. ఓకే? ఓకేనా? ఫినిషా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. माताजी भोजन कहाँ पकाते हैं? माताजी भोजन कहाँ पकाते हैं? అమ్మ భోజనం ఎక్కడ తయారు చేస్తుంది? ఆ వంట చేసే రూమ్కి ఒక పేరు ఉంది కదా, అది రాయండి. మీరు ఓన్లీ వర్డ్స్ రాసేది, మొత్తం సెంటెన్స్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఆ రూమ్ని ఏమంటారో రాస్తే చాలు. ఓకే? చాలా షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. నేను అడిగేవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఓన్లీ ఆన్సర్స్ రాస్తే సరిపోతే, అది కూడా చిన్న చిన్న వర్డ్స్ లానే ఉంటాయి, మీరు అవి రాయండి. ఓకే? सेकंड क्वेश्चन फिनिश है. नेक्स्ट थर्ड. हम मेहमानों को कहाँ बैठाते हैं? थर्ड क्वेश्चन अच्छी. हम मेहमानों को कहाँ बैठाते हैं? मेहमान అంటే గెస్ట్. అవునా? మన ఇంటికి వచ్చిన గెస్ట్ని మనం ఎక్కడ కూర్చోబెడతాం, అది రాయండి. ఎక్కడ కూర్చోబెడతామో ఆన్సర్ రాయండి. ఆన్సర్స్ అన్ని హిందీలో రాయాలమ్మా, ఇంగ్లీష్లో కాదు. ఓకే? థర్డ్ వన్ ఫినిష్. నెక్స్ట్ फोर्थ क्वेश्चन చూడండి. हम हमेशा घर को कैसा रखना चाहिए? हम हमेशा घर को कैसा रखना चाहिए? మనం ఎల్లప్పుడూ మన ఇంటిని ఎలా ఉంచుకోవాలి? మనం మన ఇంటిని ఎలా ఉంచుకోవాలి? ఆన్సర్ రాయండి. ఫోర్త్ దాని ఫినిష్. నెక్స్ట్ నేను ఇక్కడ మీరు 1 by 1 కిందకి రాయండి, నేను ఇలా సైడ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग करना चाहिए? पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग करना चाहिए? చదవడం రాయడం కోసం ఏ రూమ్ని ఉపయోగిస్తాము? पढ़ने लिखने के लिए किस कमरे का उपयोग करना चाहिए? అది రాయండి. 5th క్వశ్చన్ ఆన్సర్
రాయండి. ఫినిష్. నెక్స్ట్ సిక్స్త్ क्वेश्चन వచ్చేసి स्नान घर किसके लिए उपयोग करते हैं. स्नान घर किसके लिए उपयोग करते हैं. స్నాన్ ఘర్ దేనికోసం ఉపయోగిస్తాము. స్నాన్ ఘర్ని మనం దేనికోసం యూజ్ చేస్తాం. దాని ఆన్సర్ ఇక్కడ రాయండి. సిక్స్త్. स्नान घर किसके लिए उपयोग करते हैं. नेक्स्ट सेवेंथ वन. उद्यान में क्या क्या है. ఉద్యాన్ మే క్యా క్యా హై. ఉద్యాన్ అంటే ఏంటి? గార్డెన్. గార్డెన్ లో ఏమేమి ఉన్నాయి. వాడి ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ లో ఏమేమి ఉన్నాయి. 7th క్వశ్చన్ రాయాలా ఆన్సర్. నెక్స్ట్ 8th क्वेश्चन. घर के सामने क्या है. घर के सामने क्या है. ఇంటి దగ్గర ఏముంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏముంది. మన లెసన్ చదివితే మీకు అది ఆన్సర్ వెంటనే తెలుస్తుంది. మనకు లెసన్ లో ఉంది घर के सामने డాష్ है. అలా డాష్ లాగానే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ డాష్ అనే ప్లేస్ లో ఆన్సర్ ఉంది. घर के सामने డాష్ है. घर के सामने क्या है అంటే घर के सामने ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో ఉంది. మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీకు అది వెంటనే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇవన్నీ కూడా మీరు ఎవరైతే లెసన్ రీడ్ చేస్తుంటారో టెక్స్ట్ బుక్ లో వాళ్ళందరికీ క్వశ్చన్స్ కి వెంటనే కరెక్ట్గా ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. रंग बिरंगी फूलों पर क्या मंडराती रहती है. रंग बिरंगी फूलों पर क्या मंडराती रहती है. ఆ రంగురంగుల పూల పైన ఏవి తిరుగుతూ ఉన్నాయి. రంగురంగుల పూల పైన ఏవి తిరుగుతూ ఉన్నాయి. దాని ఆన్సర్ రాయండి. 9th. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ వచ్చేసి झूला कहाँ है. झूला कहाँ है. झूला మీన్స్ స్వింగ్. ఉయ్యాల ఎక్కడ ఉంది. ఉయ్యాల ఎక్కడ ఉందో రాయాలి. 10th దానికి ఆన్సర్. नेक्स्ट 11th. आप कहाँ बैठकर भोजन करते हैं. आप कहाँ बैठकर भोजन करते हैं. మీరు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తారు. మనం భోజనం చేసేది ఏమంట. మన హౌస్ లో చాలా రూమ్స్ ఉంటాయి కదా. మనం భోజనానికి యూజ్ చేసే రూమ్ ని ఏమంటారు. ఓకే. అది 11th క్వశ్చన్ కి ఆన్సర్ గా రాయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. లడకా घर में किसके साथ रहता है. పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరితో పాటు ఉంటున్నాడు. ఎవరెవరితో కలిసి నివసిస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఆ బాలుడితో పాటు ఆ అబ్బాయితో పాటు ఇంకా ఎవరెవరు ఉంటున్నారో ఆ అబ్బాయి వాళ్ళందరితో కలిసి ఉంటున్నట్టే కదా. ఎవరెవరు
ఉంటున్నాడో దీనికి ఆన్సర్గా రాయాలి. 12th క్వశ్చన్కి ఆన్సర్ లడకా కిస్కే సాత్ ఘర్ మే కిస్కే సాత్ రహతా హై. ఆ ఇంట్లో ఎవరెవరితో కలిసి ఉంటున్నాడు, దానికి ఆన్సర్ 12th క్వశ్చన్ అనమాట. అది దానికి ఆన్సర్ రాయండి. ఓకే, మీరందరూ ఏంటంటే 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేస్తే మీరు దాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఓకే, ఒకవేళ ఇంకా ఎవరైనా రాయకపోతే నేను ఈ క్వశ్చన్స్ మీకు హోంవర్క్గా మీకు ఇస్తాను. మీరు అవి నీట్గా రాసి క్వశ్చన్స్ రాయద్దు. మీరు గ్రూప్లో నేను పెట్టిన ఫోటో చూసుకుంటూ ఇలానే రాయండి. హెడ్డింగ్ పెట్టి 1 వేసి ఫస్ట్ దాని ఆన్సర్, 2 వేసి సెకండ్ దాని ఆన్సర్, 3 వేసి థర్డ్ దాని, అలా ఆన్సర్స్ ఓన్లీ రాయించాలి. క్వశ్చన్స్ రాయక్కర్లా. మీరు నేను పెట్టిన పిక్ చూసుకుంటూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చదువుకొని దాని ఆన్సర్ రాయండి, సెకండ్ క్వశ్చన్ ఏంటో చదువుకొని దాని ఆన్సర్ రాయండి. ఓకే, ఇప్పుడు వెంటనే పంపించిన వాళ్ళైతే వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా వాళ్ళు లెసన్ రీడ్ చేసినట్టు. ఓకే, మీరు పంపించే దాన్ని బట్టి మీరు చదివారా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనమ్మా? ఓకే, సో ఇది నా లెసన్కి సంబంధించి నేను అడుగుతాను అన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాన్ని మనం చూద్దాం. పేజ్ నెంబర్ 18 తీయండి టెక్స్ట్ బుక్లో. పేజ్ 18, పేజ్ నెంబర్ 18లో మనకి మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్స్ చెప్తాను, మనం ఈరోజు మీనింగ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం బడా, బిగ్, బయటక్, DRAWING డ్రాయింగ్, ROOM రూమ్, third one Sayan Pakshi, sleeping room, रसोई घर, किचन, మీకు కనిపిస్తున్నాయా నీట్గా 5 మీనింగ్స్. ఇప్పుడు నేను ఓరల్ చెప్తాను. పడా, BIG బిగ్, బయటక్, DRAWING డ్రాయింగ్, ROOM రూమ్, ఏ డ్రాయింగ్ రూమ్, శయన్ కక్ష, SLEEPING sleeping, ROOM room sleeping room, रसोई घर, KITCHEN a kitchen, उद्यान, GARDEN garden, a garden. Okay, बड़ा, BIG big, बैठक, DRAWING ड्राइंग,
drawing room. Cyan Kutch. A-S-L-E-E-P. Sleep, ing, sleeping. R-O-O-M, room, a sleeping room. Rasoi Ghar. A-K-I-T-C-H-E-N, a kitchen. Udyan. A-G-A-R-D-N, garden, a garden. Bada, P-H, big. Baitak, A-D-R-A-W-I-N-G, drawing. R-O-O-M, room, a drawing room. Cyan Kutch. A-S-L-E-E-P-I-N-G, sleeping. R-O-O-M, room, a sleeping room. Rasoi Ghar. A-K-I-T-C-H-E-N, a kitchen. Udyan. A-G-A-R-D-N, a garden. ఇవన్నీ మీరు రఫ్ నోట్స్లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి పేజ్ నెంబర్ 18లో ఉన్నాయి. 1 to 5 minutes. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు రఫ్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? మీరు ఈ మీనింగ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టుడే క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.